అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ఇలా పబ్లిక్‌లో చెప్పడం అనేది ఎలా చూస్తారు? అంటే తరంగిణి ఇట్లా ఎలా ఉందంటే సెలబ్రిటీస్ అనే వాళ్ళని ఇప్పుడు గోడ మీద వేసిన పోస్టర్ లాంటి వాళ్ళు అనమాట. అంటే పబ్లిక్ ప్రాపర్టీనా? పబ్లిక్ ఎవరైనా మాట్లాడొచ్చా? ఎవరైనా కామెంట్ చేయొచ్చు అనేది యాక్చువల్గా. అంటే ఆల్రెడీ కోర్టులో కూడా ఒకటి ఉందంట. ఏదైతే పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ఒక యాక్టర్ కానీ ఒక సింగర్ కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఇప్పుడు సినిమా ద్వారా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ని మనకు చెప్తారు. అదేవిధంగా ఒక ఆడియన్స్ కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్ని వాళ్ళ మీద చెప్పొచ్చు అని ఒక యాక్ట్ అయితే ఉందని నాకు తెలిసింది. సో అదేవిధంగా వాళ్ళ గురించి కామెంట్ చేయొచ్చు అనమాట. సో అందుకు అదే ఇటువంటి నెగిటివ్లు వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఉంటే మాత్రం మనం ఆమె లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. అట్లా కూడా ఉంది. పరువు నష్టం దావా వేసే అవకాశం ఉందంట. డిబేట్ చేయొచ్చు కానీ వాటి ఒక నెగిటివ్గా వాళ్ళ గురించి మాట్లాడటం, ఉన్నది లేనిది కల్పించి మాట్లాడటం లాంటివి చేస్తే వాళ్ళ మీద వ్యక్తిగత పరువు భంగం కలిగిందనే విధంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే. వేణుస్వామి గారి మీద ఇంతకుముందు ట్రోల్స్ జరిగాయి కదండి. అప్పటి నుంచి ఈ సెలబ్రిటీల పేర్లు చెప్పకుండా ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. అంటే భయపడ్డాడంటారా? అంతే, ఖచ్చితంగా. అంటే చివరికి వాళ్ళ వైఫ్ కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. వీణావాణి కూడా బయటకు వచ్చి ఆయనకు సపోర్ట్గా మాట్లాడటం, ఆయన మీద తీవ్రమైనటువంటి ఇది కావడం. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేసీఆర్ ఓడిపోవడం, అలాగే జగన్ ఓడిపోవడం, పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో గెలవడం, 100% స్ట్రైక్, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన నెగిటివ్ అయిపోయింది. సో వరుణ్ తేజ్ గురించి కూడా మాట్లాడారు. అది రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడాడు. రామ్ చరణ్ గురించి మాట్లాడినప్పుడు వరుణ్ గురించి మాట్లాడు మెగా అభిమానుల నుంచి బాగా తీవ్రమైన వ్యతిరేకత అయితే వచ్చింది. అప్పుడు కామ్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు చెప్పినట్టుగా చెప్తున్నాడు మళ్ళీ. అంటే ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏంటంటారు? జనాల్లోకి మళ్ళీ ఫేమ్ రావాలి, మరి బిజినెస్ స్ట్రాటజీ చెప్పాను నేను. ఏదో విధంగా సోషల్ మీడియాలో రావడం ద్వారా మామూలు విషయాలు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. అదే ఒక టాప్ మోదీ గురించి మాట్లాడితే అందరూ చూస్తారు. గల్లీలో పోయేటువంటి ఎవరి గురించి మాట్లాడితే ఎవరు చూడరు కదా. సో అందుకే ఈ సెలబ్రిటీ జనాల్లో బాగా పాపులర్ అయిన వ్యక్తుల గురించి మాట్లాడటం, తద్వారా తన యొక్క బిజినెస్ని పెంచుకోవడం, ఇది ఆయన స్ట్రాటజీ లాగా కనిపిస్తుంది. అదే ఒక జంట పెళ్లి చేసుకునే ముందు ఇప్పుడు వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి మాకు విడాకులు అయ్యే అవకాశం ఉందా అని అడగాలి. అడిగితే ఆయన చెప్తారు. అయితే ఇప్పుడు విడాకులు అవుతాయా అవ్వవా అనేది నిజంగా జాతకంలో తెలుస్తుందంటారా? అంటే కొన్ని అంటే మన హిందూ సాంప్రదాయంలో ఏంటంటే ఆ యొక్క జాతకాలు, వాళ్ళ పుట్టిన తేదీ, నక్షత్రాలు వాటిని బట్టి కొన్ని మ్యాచ్ అవుతాయి, కొన్ని మ్యాచ్ కావు అనేది ఉంది. అంటే ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఆ గుణాలు ఈ గుణాలు కలుస్తాయా లేవా అనేది చెప్తారు అనేది నమ్మకం. ఎక్కువ 90% ఆఫ్ హిందూస్లో అదొక నమ్మకం అయితే ఉంది. సో ఆ నమ్మకాన్ని క్యాచ్ చేసుకోవడానికి ఇట్లాంటి వాళ్ళు వస్తారు. నిజంగా ఉంటే ఏదో పూజలు చేయడం ద్వారా మానసికంగా ఒక ప్రశాంతత వచ్చి ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. అంతేగా వీళ్ళు భయపెట్టి క్యాచ్ చేసుకునేటువంటి వాళ్ళగా వేణుస్వామి అయితే కనిపిస్తా ఉన్నాడు. కానీ ఆయన అనుకున్నది సాధించారు. ఇప్పుడు ఆయన వైరల్ అయ్యాడు కదా. వీడియో రిలీజ్ చేశాక రష్మిక విజయ్ దేవరకొండ గురించే మాట్లాడుతున్నాడు అని పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, వైరల్ అయితే అయ్యాడు. ఆయన అనుకున్నది అయితే అయ్యాడు. ఆయన నెగిటివ్ కూడా ఉంది. అంటే నెగిటివ్ కూడా జనాలు ఏంటంటే ఎక్కువ రెగ్యులర్గా కనిపిస్తా ఉంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఒకప్పుడు ఈయన ఒక ఛానల్లో మాట్లాడుతూ మోదీకి బోకే ఇచ్చినట్టుగా ఫస్ట్ ప్రధానమంత్రి అయినప్పుడు 10 years బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి వెళ్ళి పిఎంఓలో వెళ్ళి కలిశాను అని చెప్పేసి ఒక ఫోటో పెట్టాడు వెబ్సైట్లో, ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు. దాన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ క్వశ్చన్ చేశాడు, మీరు ఇట్లా ఫోటో పెట్టారు, నేను పిఎంఓకి డైరెక్ట్గా ఫోన్ చేశాను, నేను మీరు పోయిన డేట్లో ఏమైనా అపాయింట్మెంట్స్ ఉన్నాయా, అట్లా వేణుస్వామి కలిసి అడిగితే లేదు, అటువంటి వ్యక్తికి నేనేమి ఇవ్వలేదు చెప్పారు, మీరు ఆ డేట్లో కలిసా అని చెప్పేసి ఫేస్బుక్లో మీరు సోషల్ మీడియాలో ఎలా పెట్టారు అని అడిగితే మాటలేవు. అది గ్రాఫిక్స్లో చేసి వేరే వాళ్ళు ఎవరో ఇస్తున్న దాన్ని ఆయన ఫేస్ తీసేసి వేణుస్వామి ఫోటో పెట్టి ఆ విధంగా ఫేక్ లైవ్లో వెళ్ళిపోయాడు. మాటలు అడుగుతుంటే చెప్పలేక వెళ్ళిపోయాడు. అంతే, అందరూ చెక్ చేయలేరు కదా. ఆ సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి డౌట్ వచ్చానికి చెక్ చేసుకుంటే ఫేక్ అని తెలిసింది. అందరూ అలా చెక్ చేయరు కదా. మామూలు ఏంటంటే ఇప్పుడంటే కొద్దిగా ఏ వచ్చింది కాబట్టి కొద్దిగా ఆలోచిస్తున్నారు, కానీ ఒక 10 years బ్యాక్ ఒక ఫోటో చూసి నిజం అనుకుంటారు. ఆ టైంలో నిజం అనుకుని నమ్మారు చాలా మంది. సో ఈ విధంగా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన మెంటాలిటీ అనేది ఏదో విధంగా జనాల్లో ఫేమ్ అయి తద్వారా ఆయన కొంత డబ్బుల్ని, పేరుని, ప్రఖ్యాతుల్ని పొందడం కోసం ప్రయత్నించేటువంటి ఒక టైప్ ఆఫ్ బిజినెస్ని ఈ విధంగా రాంగ్ ట్రాక్లో డబ్బు సంపాదించేటువంటి వ్యక్తిలాగా అనుకోవచ్చు. నేను మార్నింగ్ కూడా ఒక వీడియో చూసాను సార్. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తున్నారంటే
యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే రష్మిక మందన్న ఇంతకు ముందు మీ దగ్గర పూజలు చేయించుకుంది కదా, మీ దగ్గర పూజలు చేయించుకున్న తర్వాతే ఆమె కెరీర్ లో సక్సెస్ సాధించిందా, మీ పూజల వల్లనే విజయ్ దేవరకొండతో పెళ్ళయిందా అని అడిగితే నేను చెప్పనండి, రష్మిక మందన్న నన్ను చెప్పొద్దని చెప్పింది చెప్తున్నారు. సో అంటే నిజంగానే ఇప్పుడు ఆయన చేసిన పూజల వల్లే రష్మిక సక్సెస్ అయింది అనేది ఆయన చెప్పకుండా చెప్తున్నాడు. అర్థమవుతుంది స్ట్రాటజీ ఇదంతా. రష్మికకి స్టార్టింగ్ లో ఫెయిల్యూర్స్ వచ్చాయి 2-3 సినిమాలు, దాని తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత నేనే చెప్పాను ఆ హోమం చేయమని చెప్పాను అని చెప్పేసి ఆ ఫొటోస్ పెట్టాడు ఆయన. రష్మిక తన పూజ చేయించుకునే ఫొటోస్ పెట్టి ఆ విధంగా వైరల్ అయ్యాడు. వైరల్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా ఉందంటే ఏమో ఆయన చేస్తే అవుతుందేమో, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. సక్సెస్ లేకుండా డౌన్ ఫాల్ లో ఉన్న హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, నమ్మితే అవును యాక్చువల్ గా ఆయన దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకుంటే నిజంగానే సక్సెస్ అవుతామన్న నమ్మకంతో చేయించుకుంటారు కదా. అవును కరెక్ట్. ఆయన స్ట్రాటజీ అది. ఖచ్చితంగా అదే స్ట్రాటజీ. అది కూడా బిజినెస్ మైండ్ సెట్. కాకపోతే ఇలా పబ్లిక్ లో అంటే అభిమానుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు ఆయన. ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతారు ఇలాంటి విషయాల్లో. అది ముఖ్యంగా పెళ్లి అనేది లైఫ్ లో చాలా ఒక మంచి తరుణం కదా. ఆ ఒక్క ఇష్యూని పట్టుకుని ఆయన దాన్ని నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం అనేది తీసుకోలేకపోతున్నారు. అంతే పొలిటికల్ గా సీఎం ఆ సీఎం అవుతాడు, ఈ సీఎం గాడు, ఈయన గెలుస్తాడు, ఆయన గెలవాడు, ప్రభాస్ 0 అయిపోతాడు, ఏమి లేదని చెప్పాడు. మంచి హిట్స్ వచ్చాయి. కల్కి సూపర్ హిట్ అయింది కదా, కల్కి కంటే ముందే చెప్పాడు ఆయన ఇప్పటి నుంచి అన్ని సినిమాలు డిజాస్టర్ అయిపోతాయి, ఒక సినిమా హిట్ కాదని చెప్పాడు. కల్కి మంచి హిట్ అయింది. సో అట్లా మనం నమ్మడానికి లేదు. ఏదైనా సరే అండి, మీరైనా సరే నేనైనా సరే 10 రకాలుగా ఏదో గెస్ట్ చెప్తే 10 రాళ్ళేసి ఒక రాయి తగులుతుంది. సో దాన్ని పట్టుకుని హైలైట్ చేసుకొని చేయడం తప్పించి నిజానికి అంత ఆయన్ని ఇచ్చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆయన యొక్క చూసాం మనం మోడీ విషయంలో ప్రధాని మోడీని కలిసి అని చెప్పేసి ఫేక్ ఫోటో పెట్టినప్పుడే వేణుస్వామి ఇంటెన్షన్ ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఫేక్ అంతా నిజంగా ఆయన ప్రెడిక్షన్స్ నిజమవుతున్నాయి అంటే ఆయన చెప్పింది జరిగిన ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఫ్యామిలీ కావచ్చు బయటకు వచ్చి నిజమే మాకు వేణుస్వామి గారు చెప్పినవి జరిగాయి, ఆయన పూజల వల్ల మేము ఇలా లాభం పొందామని ఎవరు బయటకు కూడా రావడం లేదు కదా. ఎలా నమ్ముతాం ఆయన ప్రెడిక్షన్? అంటే నెగిటివ్స్ కనిపిస్తున్నాయిగా. ఇప్పుడు తమిళ విజయ్ సంబంధించింది తెలుస్తూ ఉంది. నాగార్జున కోడలు కొడుకు ఏదైతే నాగ చైతన్య సమంత విడిపోయారు. సో ఇవన్నీ చూసినప్పుడు అఖిల్ గురించి కూడా చెప్పాడు. అఖిల్ ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పాడు అఖిల్ ఇది అవ్వదు కాదని చెప్పాడు. సో ఇవన్నీ ఒక సెలబ్రిటీ సంబంధించిన వాస్తవాలు కనిపించేసరికి గుడ్డిగా జనాలు ఆయన నమ్మేస్తున్నారు. ఆయనకి మంచిగా సంపాదన బాగుంది. ఒక టైం పీరియడ్ లో ఆయన చెప్పింది నిజం అవుతుందని చాలా మంది నమ్మేశారు. అవును. అఖిల్ అప్పుడు ఏమంటే సమంత కూడా జరిగేసరికి బాగా నమ్మారు, చాలా వైరల్ అయింది. ఈలోపు రష్మికి సంబంధించిన ఫొటోస్ బయట పెట్టాడు, పూజ చేయించుకుంది నాగర అన్నట్టు. తగ్గట్టుగా ఆమె ఇటు సౌత్ ఇండియాలో అటు నార్త్ ఇండియాలో ఇండియా వైడ్గా వరల్డ్ వైడ్గా మంచి హిట్ సాధించింది కాబట్టి జనాలు వేణుస్వామి నమ్మకం పెరిగింది. నిజానికి పక్కా బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మరి ఇలాంటి వాళ్ళని ఆపాలి అంటే ఏం చేయాలంటారు? ఏం చేయలేము, అంతే. సోషల్ మీడియా ఉన్నది, ఎవరు ఏం లేకపోయినా ఆయన సొంత కెమెరా ఫోన్తో తీసి కూడా వైరల్ చేసుకోవచ్చు. ఆ యొక్క విజ్ఞత అనేది జనాల్లో ఉండాలి తప్పించి మనం ప్రత్యేకించి ఏం చేయలేము. ఓకే సార్. ఇప్పుడు ఫైనల్ గా అయితే మనం ఇప్పుడు వేణుస్వామి గారు లాంటి, ఇప్పుడు వేణుస్వామి గారిని మనం సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు సపోర్ట్ చేశారనుకోండి, కొంచెం సగం మంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అయితే నెగిటివ్ గా స్పందిస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే చాలా నష్టం అనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది పుట్టుకొస్తారు కాబట్టి ఇలాంటి వాటిని స్ప్రెడ్ చేయకుండా, అంటే ముఖ్యంగా ఇలాంటి వీడియోస్ ని మనం వైరల్ చేయకుండా ఉండడం మన చేతిలోనే ఉంది కాబట్టి, అది మన చేతిలో ఉంది కాబట్టి మనం ఆపచ్చు ఖచ్చితంగా. అంటే ఆ విజ్ఞత అనేది మనలో ఉంటుందండి. ఇప్పుడు డెవలప్ అయినటువంటి సోషల్ మీడియాని చూసుకుంటే మోసపోవడానికి 100 రకాల మార్గాలు ఉన్నాయి. ఆ విజ్ఞత అనేది మనలో మనుషుల్లో ఉండాలి తప్పించి మోసం చేసేవాడు ఈ రోజు వేణుస్వామి రూపంలో కాకపోతే ఇంకో రూపంలో రావచ్చు, రకరకాలుగా మాయ మాటలు చెప్పేసి చేయొచ్చు. ఇప్పుడు గ్యాంబ్లింగ్ గేమ్స్ ఉన్నాయి ఆన్లైన్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి వస్తున్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఆ విద్యత అనేది మనుషుల్లో ఉండాలి, చైతన్యం అనేది మనుషుల్లో రావాలి. అలాంటప్పుడు ఇటువంటి బాబాలు, స్వామీజీలు, దొంగ స్వామీజీలు ఇలాంటి మోసాలు చేయకుండా ఉంటారు.